హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమ. జగన్నాథదాసుల వారు రచించిన హరికథామృత సారంలో కరుణాసంధిలోని 26వ పద్యం. ఈ పద్యంలో దాసుల వారు దేవ ಬಿಟ್ಟರೆ ಕಟ್ಟುವ ಕಟ್ಟಿದರೆ ಬಿಚ್ಚುವನು ಎಂಬ విచిత్ర స్వభావವನ್ನು వర్ణిಸುವರು. అంటే భగవంతుణ్ణి గనక మనం బంధన చేస్తే మనల్ని బంధనం నుండి విడిపిస్తాడు, అట్లా కాకుండా భగవంతుణ్ణి వదిలివేస్తే మనల్ని కట్టేస్తాడు. విచిత్రమైనటువంటి స్వభావంట. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣನಿವ ಶಿಷ್ಟೇಷ್ಟನೆಂದರಿದನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ. ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನಿವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವನಿಹ ಪರಂಗಳಲಿ. ಬಿಟ್ಟವರ ಭವಪಾಶದಿಂದಲಿ ಕಟ್ಟುವನು ಬಹು ಕಠಿಣನಿವ ಶಿಷ್ಟೇಷ್ಟನು ಎಂದರಿತು ಅನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಶದಲ್ಲಿ. ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನು ಇವನು ಅಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವನು ఇహపరంగళలి. ಇದು పదచ్ఛేదం. ఇక శబ్దార్థాలు. భవపాశ అంటే సంసారము అనేటువంటి హగ్గ, తాడు, సంసారం అనేటువంటి బంధనం భవపాశం. శిష్టేష్ట, శిష్టరు అంటే సజ్జనరు, ఇష్ట అంటే ప్రియుడు, సజ్జనులకు ప్రియమైనటువంటి వాడు. ದೇವರನ್ನು ನಾವು ಭಕ್ತಿ ಎಂಬ ಹಗ್ಗದಿಂದ ಕಟ್ಟಿದರೆ, భగవంతుణ్ణి మనము భక్తి పాశంతో కట్టేయాలట. భక్తి అనేటువంటి తాడుతో భగవంతుణ్ణి కట్టేస్తే, బంధిస్తే, ఆ ದೇವರು, ಆ ಭಗವಂతుడు ನಮ್ಮನ್ನು ಕಟ್ಟಿದ ಸಂಸಾರವೆಂಬ ಹಗ್ಗದಿಂದ ಬಿಚ್ಚುತ್ತಾನೆ. మనము సంసారంలో బంధింపబడి ఉన్నాం కదా, ఆ కట్లని విప్పేస్తాడు, ఆ బంధనం నుంచి మోచన చేసేస్తాడు మనని. ನಾವು ಬಿಟ್ಟರೆ అందరే భక్తి ಮಾಡದಿದ್ದರೆ, మనం గనక ఆయన్ని వదిలేస్తే, భక్తి పాశంతో ఆయనని కట్టకపోతే, భక్తి అనేది భగవంతుడి మీద లేకపోతే మనకి ಕಠೋರಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಸಂಸಾರದಲ್ಲಿ ಕಟ್ಟಿ ಹಾಕುತ್ತಾನೆ. అత్యంత కఠినుడుగా ఉండి భగవంతుడు మనల్ని సంసారంలో బంధన చేసి అక్కడే తిప్పుతూ ఉంటాడు. సంసార బంధనంలో చిక్కుకుపోతాం, మోచనం ఉండదు. కాబట్టి భగవంతుడి మీద భక్తి చెయ్యాలి. భక్తితో ఉంటేనే భగవంతుడు మన యొక్క బంధనాల్ని విప్పుతాడు. అలా భక్తి లేకుండా గనక భగవంతుడిని మర్చిపోతే, కఠినంగా ప్రవర్తించి మనల్ని సంసారం అనేటువంటి బంధనంలో వేసేస్తాడు. ನಾವು కట్టిదరే దేవಗೆ సిట్టిల్ల. మనము భగవంతుడిని కట్టేస్తే భగవంతుడికి ఏ విధమైనటువంటి కోపము చెయ్యడు. సిట్టిల్ల, సిట్టు అంటే కోపం. భగవంతుడికి ఏ విధమైనటువంటి కోపం రాదు. కోపం రాకుండా ఇహపరದಲ್ಲಿ, ఇహపరలోకದಲ್ಲಿ సౌఖ్యವನ್ನು ನೀಡುತ್ತಾನೆ. ఇహంలోనూ, ఈ లోకంలోనూ, పరము అంటే మోక్షంలోనూ సుఖాలనే ఇస్తాడు. భక్తుల యొక్క యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటాడు. యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా కృష్ణుడు, అలా ఆయనే చూసుకుంటాడు. ఇక విశేషాంశాల్లో ಸಿಟ್ಟಿಲ್ಲ అన్నారు కదా భగవంతుడికి. ನರಸಿಂಹ ರೂಪದಲ್ಲಿ ಸಿಟ್ಟು ತೋರಿದರೂ ಅದು ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ವಿಕೃತಗೊಳಿಸುವ ತಮೋಗುಣದ ವಿಕಾರ ರೂಪವಲ್ಲ, ಇದು ಸಹ ಆನಂದ ರೂಪವೇ. నరసింహ రూపంలో, నరసింహావతారంలో కోపంగా ఉన్నాడు కదా స్వామి, అంటే అది మనస్సుని వికృతంగా చూపించేటువంటి తమోగుణ రూపమైనటువంటి వికారం కాదది, అది కూడా ఆనందమైన రూపమే. ఆ నరసింహసుడాదిలో దాసుల వారు వర్ణించినట్లు, వీరసింహానే నారసింహానే దయాపారావారానే భయ నివారణ నిర్గుణ అన్నారు. దయాపారవారనే, కరుణా సముద్రుడు ఆయన వీరసింహుడు, నరసింహుడైనా కూడా. అది ఇక్కడ చెప్తున్నారు. సిట్టు భగవంతునిಗೆ ಇಲ್ಲ, కోపమే లేదు.
ಪರಮಾತ್ಮನು ತನ್ನ ಬಿಟ್ಟ ಸಾತ್ವಿಕರಿಗೆ ಸಂಸಾರವು ಎಂಬ ಪಾಸದಿಂದ ತಾಮಸರಿಗೆ ತಮೋಬಂಧನ ರೂಪ ಪಾಸದಿಂದ ಬಂಧಿಸುವ. భగవంతుణ్ణి ఎవరైతే వదిలేస్తారో, కట్టకుండా వదిలేస్తారో వాళ్ళని సాత్వికులైనటువంటి వాళ్ళు ఏదో ప్రారంధాది దోషాల వల్ల భక్తి లేకుండా గనక ఉంటే ఆ సాత్వికులైనటువంటి వాళ్ళని సంసారంలో కట్టి ఆ సంసారంలోనే జనన మరణ వీటిల్లో తిప్పుతాడు. తామసులైనటువంటి వాళ్ళకి తమోబంధన రూపమైనటువంటి పాశంతో బంధించి చివరికి అంధం తమస్సునిస్తాడు. భక్తి ఎలా ఉండాలి అని చెప్తున్నారు. నవవిధ ద్వేషరహితమైనటువంటి నవవిధ భక్తియే సద్భక్తి. నవవిధ ద్వేషరహితంగా ఉండాలట. అసలు భక్తి నవవిధమైనటువంటి భక్తులు. ప్రహ్లాదరాజుల వారు సప్తమస్కంద భాగవతంలో చెప్పినటువంటి విషయం. భక్తి నవవిధ మార్గాలు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తులు. అంటే శ్రవణం, శాస్త్ర శ్రవణం, హరిగుణ కీర్తనం, విష్ణో స్మరణం, భగవంతుని యొక్క స్మరణ, ఇక పాదసేవన, భక్తులను లేదా భగవంతుని యొక్క మూర్తుని యొక్క సేవ చేయటం పాదసేవ. పాదసేవ అయినాక అర్చన. అర్చన అంటే హరియ చేతన ప్రతిమగల అర్చన. చేతన ప్రతిమగలు అంటే చేతన ప్రతిమగలు, భగవంతుని యొక్క చేతన ప్రతిమగలు అంటే ఈ జీవులందరూ చేతన ప్రతిమలే. అంతర్యామిగా భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఈ జీవులందరికీ చేసేటువంటి సేవ, ఉపకారం ఇవన్నీ కూడా భగవంతుడి సేవే అని భావిస్తూ చేయాలి అర్చన. అచేతన ప్రతిమలు అంటే విగ్రహాలు, మూర్తులు ఇవన్నీ. ఇలా అర్చన. తర్వాత వందనం. వందనం అంటే నమస్కరించటం. సకల అధిష్టానగలిగే వందనం. సకల అధిష్టానಗಳು, భగవంతుని అధిష్టానాలు అన్నీ భగవంతుడి అధిష్టానాలు ఉన్నాయి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, దేవతా వృక్షాలు అన్నీ సమస్తం. ఈ మూర్తి, దేవాలయాల్లో మూర్తులు, అశ్వత్థ వృక్షము, తులసి చెట్టు, ఇలాంటివన్నీ కూడా, గోవు అన్నీ కూడా భగవంతుని యొక్క అధిష్టానాలు. వాటన్నిటికీ కూడా నమస్కరించాలి. వందనం. సర్వదా హరిదాస్య చింతనం. ఎప్పుడూ కూడా నేను భగవంతుని యొక్క దాసుణ్ణి అనే చింతనలో ఉండాలి. ఆంజనేయ స్వామి లంకలో రావణాసురుడితో చెప్పిన మాట దాసోహం కోసలేంద్రస్య అన్నారు. అట్లా భగవంతుని యొక్క దాసులం మనందరం. సర్వస్వతంత్రుడైనటువంటి పరమాత్మ ఈశుడు, మనం దాసులం. సర్వదా హరిదాస్య చింతన చెయ్యాలి. సఖ్యం, స్నేహం ఎవరితో చెయ్యాలి? సజ్జనరొడనే సఖ్య, సజ్జన సాంగత్యం చెయ్యాలి. ఆత్మ నివేదనం. 9వది ఆత్మ నివేదనం. సర్వవన్నూ పరమాత్మన అధీనము ಎಂದು సమర్పిಸುವ ఆత్మ నివేదనం. భగవంతుడిదే, అన్నీ భగవంతుడివే. నేను, నాది, నా కోసం అలాంటి అహంకారాన్ని వదిలేసి మన గృహము, డబ్బు, మన యొక్క భార్య, బిడ్డలు మొత్తం అందరూ కూడా భగవంతుని యొక్క అధీనము అనే చింతన ఎప్పుడూ కూడా సర్వసమర్పణ భగవంతుడికి చేస్తూ ఉండాలి. ఇది నవవిధ భక్తులు. ఈ భక్తులు మళ్ళీ ఈ భక్తి నవవిధ భక్తి మార్గాలు కూడా నవవిధ ద్వేషరహితంగా ఉండాలట. ఆ నవవిధ ద్వేషాలు ఏంటో మళ్ళీ చెప్తున్నారు. జీవైక్య చింతన. జీవైక్య చింతన అంటే జీవుడు దేవుడు ఒకటే అనేటువంటి అద్వైత చింతన చెయ్యకూడదు. ఇది ఒక ద్వేషం. నవవిధ ద్వేషాల్లో ద్వేషం ఇది. హరియల్లి నిరాకార నిర్గుణ చింతన. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు అనే చింతన చేయటం కూడా ఒక రకమైన ద్వేషం. భగవంతుడు ఆకారం లేనివాడు, గుణం లేనివాడు కాదు. మన ప్రాకృతికమైనటువంటి గుణాలు, సత్వరజస్తమో గుణాలు భగవంతుడిలో లేవు. కానీ అనంత కళ్యాణ గుణాలు భగవంతుడికి ఉన్నాయి. నిరాకారుడు అంటే మనలాంటి ప్రాకృతికమైనటువంటి ప్రకృతి సిద్ధమైన ఆకారం లేదు. మనలాగానే ఉండి రక్తమాంసాలతో ఉన్నటువంటి ఈ ప్రకృతి రూపమైనటువంటి ఆకారం లేదు. ఆయనకి అప్రాకృత శరీరుడు భగవంతుడు.
మూడవది గుణಕ್ಕೆ సీమ హాకుವುದು. భగవంతుని గుణాలకి హద్దు, ఇంతవరకే భగవంతుడి గుణాలు అనేది లేదు. ఆ సీమే హద్దు అనేది లేదు. అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి కదా, అది. బ్రహ్మరుద్రాదిಗಳು హరి సమాయనోదు. బ్రహ్మ రుద్ర అందరూ భగవంతుడు అందరూ సమానమే. కొంతమంది చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకళ్ళే అంటూ ఉంటారు. అలా భావించకూడదు. బ్రహ్మరుద్రాదులు భగవంతుడితో సమానమైన వాళ్ళు లేరు, అధికులైన వాళ్ళు అసలే లేరు. సర్వోత్తముడు భగవంతుడు అనే చింతనే చెయ్యాలి. హరిగింట ఉత్తమరిద్దారు ఎన్నుವುದು. అదే భగవంతుడి కంటే పైన ఇంకొకళ్ళు ఉన్నారు అనేటువంటి చింతన నవవిధ ద్వేషాల్లో ఒకటి. అలా చింతన చెయ్యకూడదు. ಹರಿಯ ಶರೀರ ಗುಣ ರೂಪಗಳಲ್ಲಿ ಭೇದ చింతನೆ. భగవంతుని యొక్క శరీరంలోనే ఆయన గుణాలకు ఆయన రూపాల్లోనే ఈ రూపం కంటే ఆ రూపం గొప్పది, రాముడి కంటే కృష్ణుడు, కృష్ణుడి కంటే నరసింహస్వామి అంటూ ఆ భేదం చెయ్యకూడదు. రూపాలలో భేదం చెయ్యకూడదు, గుణాలలో కూడా ఈ గుణం కంటే ఆ గుణం గొప్పది అంటూ భేద చింతన చెయ్యకూడదు. శరీరం కానీ ఆయన యొక్క నఖము, ఆయన యొక్క గోళ్ళు, ఆయన యొక్క కేశాలు, ఆయన యొక్క కళ్ళు, అన్ని అవయవాలకి భేదం లేదు భగవంతుడికి. స్వగత భేద వివర్జిత అనేటువంటిది భగవంతుని యొక్క లక్షణం. కాబట్టి అలాంటి భేద చింతన చెయ్యకూడదు. ಮೋಹಕ್ಕಾಗಿ ತೋರಿದ ಅವತಾರಗಳಲ್ಲಿ ತಪ್ಪುಗಳನ್ನು ಹಾಗೇ ತಿಳಿಯುವುದು. ఒక్కొక్కప్పుడు కొన్ని పురాణాలు 3 రకాలు: సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలు. అలా 3 రకాలైనటువంటి జీవులు గుణాలతో కూడినటువంటి వారి కోసం 3 రకాల పురాణాలు భగవంతుడైనటువంటి వేదవ్యాసుల వారి చేతనే అవన్నీ కూడా వచ్చినాయి ఆ పురాణాలు. ఆ పురాణాల్లో ఒక్కొక్కప్పుడు దుర్జన మోహం కోసం కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి అక్కడ. కృష్ణావతారంలో ఉదాహరణకి కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ఈశ్వరుణ్ణి శివుణ్ణి పూజ చేశారు సంతానం కోసం అనేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే రామాయణంలో రాముడి చేతిలో పరశురాముడు ఓడిపోయాడు అని ఇలా ఉంటాయి. ఇవి కాదు. ఎందుకంటే భగవంతుడి రూపం రామ పరశురామ ఒకటే. సర్వోత్తముడైనటువంటి కృష్ణుడు రుద్రదేవుల వారిని పూజించాడు, లేకపోతే రామేశ్వరంలో రామలింగేశ్వరుణ్ణి స్థాపన చేసి పూజించాడు తన యొక్క రావణాసురుడ వధ యొక్క పాపం పోగొట్టుకోవటానికి అని ఇలాంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాల్లో ఉండేటువంటి వాటిని అట్లాగే తెలుసుకోకూడదు. అలాగే ఆ తప్పుల్ని మోహం కోసం రాసినటువంటి విషయాలు కొంతమందికి మోహం కలగటానికే కానీ ఆ విషయాల్ని అలాగే తెలుసుకోకూడదు. భగవంతుడు సర్వోత్తముడు అనే ఎప్పుడు తెలుసుకోవటం అన్నమాట. అలా ఉండాలి. తర్వాత భగవద్భక్తರಲ್ಲಿ నింద ಹಾಗೂ ద్వేష. భక్తులైనటువంటి వాళ్ళని నింద చేయటం, వాళ్ళని ద్వేషించటం ఇది కూడా ನವವಿಧ ద్వేషాల్లో ఒకటి. శాస్త్రಗಳ నింద ಹಾಗೂ ಅವುಗಳಲ್ಲಿ అవిశ్వాసం. శాస్త్రంలో చెప్పబడింది అంటే అలాగే చెప్తారులే, శాస్త్రంలో అట్లాగే చెప్తారు, చెప్పేవాళ్ళకేంటి అంటూ ఇట్లా నింద చేస్తారు కొంతమంది. ఆ శాస్త్రాలని నింద చేయటం, వాటిని నమ్మకుండా అవిశ్వాసంతో ప్రవర్తించటం, ఇవన్నీ కూడా నవవిధ ద్వేషాల్లో కూడుకున్నవి. ఈ విధమైనటువంటి ఇందులో ఉన్న ఏ ద్వేషము లేకుండా ఉండేటువంటి నవవిధ భక్తులే సరి అయినటువంటి భక్తి. మాహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి భక్తే నిజమైన భక్తి. భగవంతుడి యొక్క మాహాత్మ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞానపూర్వకంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే భక్తి అది నిజమైనటువంటి భక్తి. అటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీహరి మీద భక్తి, ఇంకా సకల దేవతలను కూడా తారతమ్యపూర్వకంగా వాళ్ళని కూడా భక్తి చెయ్యాలి. తారతమ్యపూర్వకంగా వాళ్ళ లోపల అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళని పూజించాలి. ఇట్లాంటి భక్తితో ఉండాలి. అటువంటి భక్తి పాశంతో ఎవరైతే భగవంతుణ్ణి కట్టివేస్తారో వాళ్ళ యొక్క సంసార బంధనం నుంచి విముక్తిని కలిగిస్తాడు. అట్లా కాకుండా వదిలేసిన వాళ్ళకి, భక్తిని వదిలేసిన వాళ్ళకి సంసారంలో బంధించి కట్టేస్తాడు. ఇటువంటి విచిత్రమైనటువంటి స్వభావం భగవంతుడిది అని దాసుల వారు ఈ పద్యంలో
చక్కగా వర్ణన చేసి మనకి చూపించారు. బిట్టవర భవపాసడిండలి కట్టువను బహు కఠిననివ శిష్టేష్టನೆಂದರಿದನವರತ ಸದ್ಭಕ್ತಿ ಪಾಸೆಡಲಿ ಕಟ್ಟುವರ ಭವ ಕಟ್ಟು ಬಿಡಿಸುವ ಸಿಟ್ಟಿನವನಿವನಲ್ಲ ಕಾಮದ ಕೊಟ್ಟು ಕಾವನು ಸಕಲ ಸೌಖ್ಯವನಿಹ ಪರಂಗಳಲಿ ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಆದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.